హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రెండు జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీలోకి భారీగా వరద పోటెత్తింది 2 రోజుల కిందట. అయితే నిన్న కూడా ప్రమాదకర స్థాయిలో మూసారాం బ్రిడ్జ్ వద్ద, పురాణపూల్ బ్రిడ్జ్ వద్ద, చాదరఘాట్ వద్ద మూసీ ప్రమాదకరంగా ప్రవహించిన సంగతి మనం చూసాం, విజువల్స్ కూడా చూసాం. అయితే మన ప్రస్తుతం మూసారాం బ్రిడ్జ్ వద్ద ఉన్న ప్రస్తుతానికైతే మూసీ ప్రవాహం వెనక్కి తగ్గిపోయినప్పటికీ కూడా పోలీసులు ఎవరిని రానివ్వట్లేదు. రోడ్డు ఇక్కడ అన్ని డ్యామేజ్ అయ్యి పోలీసులు ఇక్కడ బారికేడ్లు పెట్టి వెహికల్స్ రానివ్వకుండా బారికేడ్లు పెట్టారు. పోలీసులు ఉన్నారు ఇక్కడ, ఎందుకంటే రోడ్డు మొత్తం డ్యామేజ్ అయిపోయింది మూసారాం బ్రిడ్జ్ పైన. హైడ్రా సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్లు ఉన్నాయో, వాటర్ లాగింగ్ ఏరియాలు కానీ, సెల్లార్లో నీళ్లు నిలిచిన ప్రాంతాల్లో కానీ నీటినన్నింటినీ తోడుతున్నారు. ఒకవైపు ముసారాం బ్రిడ్జి కూడా మనం అక్కడ ముసారాం బ్రిడ్జి దగ్గర చూడొచ్చు. నీళ్లు వాటర్ ఫ్లో అయితే కిందికి వెళ్ళిపోయినప్పటికీ, నీటి మూసి ఉధృతి తగ్గినప్పటికీ కూడా నిన్న ఫ్లోటింగ్ ఎక్కువైపోయి వచ్చిన కారణంగా సెలార్లోకి వెళ్ళిన నీటిని కానీ ఇటువంటి ఉన్న దగ్గర హైడ్రా సిబ్బంది వాటిని దొరికిస్తున్నారు. మనతో ఉన్నారు, ఇక్కడ స్థానికులను అడిగి తెలుసుకుందాం ఒకసారి. అలా చెప్పాను ఏంటిది? హలో, ఇక్కడ తిరగబట్టి మాకు వచ్చి 4 రోజులైంది వర్షం వచ్చి. ఇక్కడ వర్షం పడతాక ఫుల్ వాటర్ పోయింది. మాకు ఒక 1 అవర్ ముందని ఇచ్చింటేనా మా జాగ్రత్తలో మేము పడుతుంటే. 2 గేట్లు ఎత్తున సమాచారం తెలియదా మీకు? మాకు ఏం తెలియదు. 2 గేట్లు ఎత్తిన సమాచారం కూడా ప్రాజెక్టుల గేట్లు తెలియదు, మాకు సమాచారం తెలియదు. ఆ తెవ్వకని ఇట్లా బాధపడ్డా మాకు తెలిసి ఉంటేనా మేము మా సామాన్ జాగ్రత్త మేము పెట్టుకుంటుంటే. బండ్లు కొట్టుకుపోయినాయి, అందులో ఆయిల్ డ్రమ్ములు ఉండే, మొత్తం 25 లక్షల దాకా కాబట్టి పోయింది మాది. ఇప్పుడు షోరూమ్ అంటే సర్వీస్ మెకానిక్ సర్వీసింగ్. ఇట్లా అచానక్ మాకు 1 అవర్ ముందు తెలిసింటేనా మా జాగ్రత్త మేము పడుతుంటేమి. మాకేం తెలియదు. దాదాపు 5 నిమిషాల ముందు పోలీసు వాళ్ళు వచ్చి అరే వస్తున్నాయి నీళ్ళు వస్తున్నాయి అంటే అప్పుడు ఏం తీసుకోవాలి మేము అందులోనే మునిగిపోయినాం. మళ్ళీ ఎట్లనో గొంతుకొని వచ్చారు మా వాళ్ళకి అందరు కలిసి. మేము మిల్లెలనే మునిగిపోయినాం. మేము కూడా మా జాగ్రత్తలు మేము ఉంటాయి. ఇట్లుంది మన మున్సిపల్ గవర్నమెంట్ డ్యూటీ చేసేది. రేవంత్ రెడ్డి కాదు, మున్సిపల్ వాళ్ళు చేసే డ్యూటీ ఇది. మరి మామూలుగా అధికారులు ఎప్పుడు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తిన సమాచారం ఇస్తారు కదా, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని. మాకైతే ఇక ఎక్కడ న్యూస్ రాలే, ఇక్కడ వాళ్ళు చెప్పలే. లాస్ట్ మేము పోలీసు వాళ్ళే చెప్పారన్నమాట మాకు నీళ్ళు వస్తున్నాయి అన్నాడు. మూసీ పరివాహక ప్రాంతం ఎప్పుడు నీళ్ళు వదిలినా కానీ వరద వచ్చినా కానీ అప్రమత్తం చేస్తారు, అలర్ట్ చేస్తారు కదా. చేస్తారు, ప్రతిసారి చేశారు, ఈసారి చేయలేరు. ప్రతిసారి చేస్తారు కానీ ఈసారి చేయలేరు. ఈ ఫ్లోర్ కింద మొత్తం మునిగిపోయింది మాది. మొత్తం మీటర్లు గీటర్లు అన్నీ మునిగిపోయినాయి. మా ఆయిల్ డ్రమ్ములు బండ్లు అన్నీ వాళ్ళకి కొన్ని కొట్టుకోపోయినాయి కూడా. ఆయిల్ డ్రమ్ములు కూడా కొట్టుకోపోయినాయి, బండ్లు కూడా కొట్టుకోపోయినాయి. మావి ఎప్పుడు వరద ఉధృతి తగ్గింది? నిన్న తగ్గింది, నిన్న సాయంత్రం తగ్గింది వరద. మరి ఇంకా నీళ్ళు ఉన్నాయి కదా సెలార్లో నీళ్ళు. ఇప్పుడు వచ్చిర్రు వాళ్ళు తీస్తారు, వద్ద నుంచి ఇక్కడ తీశారు, ఇప్పుడు ఇక్కడ వచ్చారు. ఇక్కడ కూడా వచ్చిందన్నమాట. ఇక్కడ కూడా వచ్చి ఇక్కడ తీసారు. మాట్లాడా మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర ప్రస్తుత పరిస్థితిని చూద్దాం ఒకసారి. రోడ్లు మొత్తం డ్యామేజ్ అయిపోయాయి. నిన్న సాయంత్రం నుంచి వరద మూసీకి వచ్చిన వరద ఉధృతి తగ్గినప్పటికీ కూడా రోడ్లు పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి. హైడ్రా సిబ్బంది కానీ, జిహెచ్ఎం సిబ్బంది కానీ ఇక్కడ పేరుకుపోయిన పూడికను తొలగిస్తున్నారు. రోడ్లు గుంతలు పడిపోయి రోడ్లు మొత్తం డ్యామేజ్ అయిన పరిస్థితి. ఇక్కడ మొత్తం ఈ రోడ్లను మొత్తం మళ్ళీ రిపేర్ చేయాల్సిన పరిస్థితి. ఆ స్థాయిలో మూసి వరద ఉధృతి నిన్న ఉదయం వరకు అలాగే కొనసాగింది. మూసారాంబాగ్ వద్ద, పురాణపూల్ వద్ద కానీ, చాదరఘాట్ వద్ద, మూసారాం వద్ద ఈ 3 చోట్ల ఇదే పరిస్థితి. అయితే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తడంతో మూసీకి ఒక్కసారిగా వరద పోటెత్తి ఈ లోతట్టు ప్రాంతాలను మొత్తం ముంచెత్తింది. ఇక్కడ సెలార్లో కూడా ఇక్కడ మూసారాంబాగ్ చుట్టుపక్కల ఉండే స్థానికుల ఇళ్లలో కానీ, షాపుల్లో కానీ సెలార్లో వరద నీరు చేరింది. వరద నీటిని కూడా ఇప్పుడు తోడేస్తున్నాయి. అయితే క్రమంగా వరద ఉధృతి దాదాపుగా తగ్గిపోయింది. నిన్న ఉదయంతో పోలిస్తే ఇప్పుడు దాదాపుగా వరద ఉధృతి క్రమంగా తగ్గిపోయింది. కానీ మొత్తం వరద బీభత్సం కనిపిస్తుంది మనకు. అన్ని కొట్టుకుపోయిన వస్తువులు కానీ, రోడ్డు డ్యామేజ్ కానీ, రోడ్లపై గుంతలు పడడం, పూడిక పేరుకుపోవడం, బురద పేరుకుపోవడం, బురదంతా మూసారాంబాగ్ బ్రిడ్జ్ పైన బురద పేరుకుపోవడం, రోడ్లు కొట్టుకుపోవడంతా ఉంది. ఇవన్నీ మళ్ళీ అధికారులు రిపేర్ చేసే పనుల్లో ఉన్నారు. హైడ్రా సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి సహాయక చర్యలు చేపడుతున్నారు. మూసారాంబాగ్ వద్ద మూసి ఉధృతిని మనం చూద్దాం. ఇప్పటికి కూడా ఉధృతి కనిపిస్తున్నప్పటికీ కూడా నిన్నటి స్థాయిలో లేదు. ఇక్కడ ప్రస్తుతానికి అయితే చాలా నష్టం, ఇక్కడ మూసి ఉధృతి వల్ల చాలా నష్టం వచ్చిందని కూడా తెలిసిపోతుంది మనకు. जैसा कि आप लोग देख रहे हैं यहाँ पर पानी जो है ना मूसी रिवर को लग रहा, देख रहे हैं आप। हर बार हमारे पार्लियामेंट में जो सो कालर वेंकटेश जो है ना हमारे एमएलए है एरिया के, मुद्दा उठा रहे हैं जल्द से जल्द बनाओ बोल के। देखिए आप ये हाल हो गया वहाँ पर। देखो कचरा बताओ पूरा वहाँ पर बताओ। अगर ये ब्रिज बन जाता तो इतनी मुश्किलात होते थे हमारे को। ये जो रास्ता बंद कर दे रहे, रास्ता बंद नहीं होता था ना, आने जाने के लिए लोगों को मुश्किलात हो रहे हैं ना भाई। जितने भी लोग आ रहे हैं जा रहे हैं, पूरों को मुश्किल हो जा रही है। यहाँ पर बंद हो जा रहा रास्ता। अब कितना 1-2 आदमी का नहीं है ना, हज़ारों आदमी गाड़ी जाती है इधर से। अगर गाड़ियाँ जाने के लिए मुश्किलात हो गई तो उधर का ट्रैफिक जाम, एक तरफ से ट्रैफिक जाम तो पूरा ट्रैफिक जाम सिटी में। तो हम ये गुजारिश करते हैं हुकूमत से कि भाई जल्द से जल्द ये ब्रिज का काम कंप्लीट कराए और हमारे लोगों को आसान करने के लिए उनको हम गुजारिश करते हैं।
हुकूमत से। थैंक यू। ముసారాంబాగ్ వద్ద మూసి ఉధృతికి నిన్న ఇక్కడ ఆల్రెడీ కొత్తగా ఒకటి ఫ్లైఓవర్ కడుతున్నారు, ఇక్కడ కొత్త బ్రిడ్జి కడుతున్నారు, కానీ మూసి ఉధృతికి దాని సామాన్లు కానీ మొత్తం కొట్టుకొచ్చిన చెత్త చెదారం అంతా ఇక్కడ కనిపిస్తుంది మనకు. అంటే మూసి ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిన్న ఉదయం వరకు ముసారాంబాగ్ దగ్గర కానీ పురాణపూల్ దగ్గర కానీ మూసి ఉధృతి అలాగే కొనసాగింది. ముసారాంబాగ్ వద్ద రోడ్లు డ్యామేజ్ అయిపోయాయి. మొత్తం మూసి ఉధృతికి ఇక్కడ చేస్తున్న ఫ్లైఓవర్కి సంబంధించిన సామాగ్రి కానీ ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి వస్తువులు అన్నీ మిగతా అంతా నీటిలోనే కొట్టుకుపోయాయి. నీటిలో కొట్టుకుపోయి ఇక్కడ నీటికి అడ్డంగా పడి ఉన్నాయి. మొత్తం ఈ రేకులు కానీ ఇవన్నీ వాటికి సంబంధించి కానీ ఈ చుట్టుపక్కల ఉన్న స్థానికులకు సంబంధించిన వస్తువులు కానీ వాటి అన్నీ కూడా మూసి నదిలో కొట్టుకుపోయాయని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. మూసి ఉధృతి ఏ స్థాయిలో ఉందో నిన్న ఉదయం వరకు అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే వరద ప్రవాహం తగ్గినప్పటికీ కూడా ప్రమాదకర స్థాయిలో అంతగా ప్రవహించడం కూడా లేనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే మూసి ఉధృతి అలాగే కొనసాగుతుంది, కానీ ప్రమాదకర స్థాయిలో లేదు. నిన్న ఉదయం ఉన్నంత ప్రమాదకర స్థాయిలో మూసి ఉధృతి కనిపించట్లేదు ఇప్పుడు. अगर यहाँ की हालत देखो कितना कितना हमारा नुकसान हो गया। पानी छोड़ रहे हैं 2 टाइम से पहले बोलना, 1 दिन पहले बोलना, 2 दिन पहले बोलना तो अपन इंतज़ाम करते। यहाँ पे नुकसान इतना हो गया, ना पुलिस वाले बोले ना कोई बोले, आके पूरा काम खराब कर दिए पूरा। देखो जितेगा पहले नहीं बोला पानी याद कोई भी नहीं बोला, पुलिस वाला नहीं बोला, कोई भी नहीं बोला, जीएचएम से भी नहीं बोला, जीएचएम से हाइड्रा कोई भी नहीं बोला। आगे पूरा लाइन से दुकानों का नुकसान हो गया। कोई आगे बोला तो हमें अपना सपोर्ट पूरा दुनिया का नुकसान हो गया करता था वो चीज़ को। देखो तुम जितना काम नहीं होता ले लेके बैठे। बताओ यहाँ पे बताओ, एक आदमी नहीं है, पूरा आयरन का आइटम है, सारा सामान खराब होगा। ये सामान की भरपाई कोई नहीं कर सकता ना। ये एक बार खराब हो गया तो दूसरा जना नहीं लेता। ये चीज़ को एक बार स्क्रैप में डाल देना पड़ता है। एक बार इस्तेमाल में नहीं हुआ तो कस्टमर ये चीज़ नहीं लेता, आधे रेट में भी नहीं लेता। वो ज़रा जंग आ गया उसको पुराना बोल के नहीं लेता। नहीं, एरिया के जिम्मेदारों का काम रहता है। ये एरिया के जिम्मेदारों का काम रहता है टाइम से पहले इंटीमेट करना के हमको भाई यहाँ पे बोलते तो पानी हम छोड़ हमारा रहे हैं, कर रहे हैं। चाहिए हम बोलते थे तो हमारा सामान पूरा पहले से उठा के पहले रख उठा लेते लेके थे। दूसरी जगह ले लेके जाते हम कुछ कहीं भी भी करते। बंदोबस्त कर देते थे। ये हमको कोई इतला ही नहीं दिया, सटल ही खोल दिए। ना पुलिस वाले पूरा गैर जिम्मेदार है, एरिया का आदमी भी वैसी है, देखो हमारा सामान पुलिस कितना वाले लोग बर्बाद भी हो गया। वैसी है। हाँ? अब ये कोई किसको आके complaint जिम्मेदारी करना से हम? बताते नहीं। ये चीज़ हम किसको बताना, ये बताइए। इतना वर्थ इतना हमारा नुकसान हो गया, कौन भरपाई करना है चीज़ की? हमारा बोल के नहीं। हमारे बाजू का पड़ोसी पेंट शॉप पूरा लुढ़क गया हुआ, अंदर पेंट के बॉटल लुढ़क गए। बाजू कारों में पूरा, बाइकों में, ऑटो में पूरा सामान खराब होगा पूरा पब्लिक का। एक दिन पहले बोल देते तो हम बंदोबस्त कर लेते थे उस चीज़ को। कोई इतला नहीं करे। पहले कारोबार नहीं है, पहले कारोबार नहीं है, काम नहीं है, ऊपर से इतना नुकसान कर लेके बैठना बोले तो देखो ना, ये पूरा जंग में पूरा खराब हो जाता है, स्क्रैप में जाता सामान। अभी ये 500 रुपये का पैकेट है, एक पैकेट 500 रुपये का है। अब इसको 100 रुपये में बोले तो नहीं लेता वो। क्यों? वेल्डिंग नहीं होता गाड़ी से, ये टूट जाता वेल्डिंग। तो ये पूरा पानी में भीग के ख़राब हो गया है। अरे खाली न्यूज़ देख के खामोश बैठ जाते हैं सब लोग, काम के पैसे देने के कुछ भी नहीं रहते। एमएलए एमएलए कोने कोई की भी नहीं आया ना यहाँ पे, कोई भी नहीं नहीं आया। ముసారాంబాగ్ వద్ద మొన్న రాత్రి నుంచి నిన్న ఉదయం వరకు ఉన్నటువంటి ఏదైతే మూసి ఉధృతి ఉందో ఉస్మాన్ సార్, హిమాయత్ సార్ గేట్లు తెరవడం వల్ల వచ్చిన మూసి ఉధృతి పురాణపూల్ దగ్గర, చాదర్ఘాట్ దగ్గర, ముసారాంబాగ్ వద్ద కానీ భయంకరమైన వాతావరణాన్ని సృష్టించింది. అయితే ముసారాంబాగ్ వద్ద పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది, రోడ్లు పాడైపోయాయి. ఇక్కడ ధోబిఘాట్ కూడా మొదటిసారిగా పాడైపోయిందని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ బ్రిడ్జికి సంబంధించిన సామాగ్రి కొట్టుకుపోయింది, ధోబిఘాట్ మొత్తం పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి. ఆ రేంజ్లో మూసికి వరద పోటెత్తి ఉధృతి ఆ రేంజ్లో సాగిన విజువల్ చూస్తేనే మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే మూసి ప్రవాహం తగ్గిపోయింది, కానీ రోడ్లు డ్యామేజ్ అయిపోయినాయి. మొత్తం పూడిక ఎక్కువగా పెరిగిపోయి బురద ఇక్కడ ఎక్కువగా ఉంది. అయినా రాకపోకలను పోలీసులు బంద్ చేశారు. అక్కడ అటువైపులా 2 వైపులా బ్యారికేడ్లు పెట్టారు. ఇది ముసారాంబాగ్ వద్ద ఉన్న ప్రస్తుత పరిస్థితి. అయితే ఇక్కడ బీసీఎంలు కానీ వాహనాలు కానీ ఒకటి బోల్తా పడ్డము, మిగతా వాహనాలన్నింటి కూడా బురదలో ఇరుక్కుపోయి చాలా వెహికల్స్ కూడా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముసారాంబాగ్ వద్ద మూసి ఉధృతి వల్ల ఇది ఇక్కడ జరిగిన పరిస్థితి. కెమెరామ్యాన్ తరుణ్తో వంశీ, పల్లవి టీవీ.